పొగ తాగనివాడు దున్నపోతాయి పుట్టునని ఎవరో అన్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారేమో కానీ 100% మగరాయిళ్లు పొగరాయిళ్లుగా మారిపోయారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని నెత్తి నోరు మొత్తుకున్నా మెదడుకు మాత్రం ఎక్కించుకోవడం లేదు. గుప్పు గుప్పుమని పొగ ఊదడం తప్ప. మన స్టార్ హీరోల్లో కొంతమందికి పొగ తాగే అలవాటు ఉంది. సినిమాల్లో స్టైల్గా సిగరెట్ కాలిస్తే చూడ్డానికి బాగుంటుంది, ఎలివేషన్లు అదిరిపోతాయి. అయితే అదే పనిగా సెట్లో సిగరెట్లు ఊది పారేస్తుంటే చూసేవాళ్లకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఓ బడా హీరో విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అతను చైన్ స్మోకర్. సిగరెట్ తర్వాత సిగరెట్ అవగొట్టేస్తుంటాడు. బ్రేక్ చెప్తే చాలు చేతికి సిగరెట్ అందాల్సిందే. రోజుకి 5-6 పెట్టెలైనా హుష్కాకి. సర్లే, ఇలాంటి హాబీలు చాలా మందికి ఉంటాయి. స్టార్ హీరోకు ఉంటే తప్పేంటి అని అనుకోవచ్చు. కాకపోతే ఈ తాగుడు మరీ అతి అయిపోయిందట. సెట్లో ఈ హీరో చుట్టూ 2 అసిస్టెంట్లు యాస్ట్రే పట్టుకొని తిరగాల్సి వస్తుంది. సిగరెట్ కోసమే బ్రేక్ తీసుకునే సందర్భాలు చాలా ఉన్నాయని, ఇక్కడితో ఆగిన గొడవలే లేదని, ఈ మధ్య ఈ ఎఫెక్ట్తోనే హీరో అనారోగ్యం పాలయ్యాడని, డాక్టర్లు సిగరెట్ బంద్ చేయాలని గట్టిగా చెప్పారని, అయినా హీరో ఈ అలవాటు వదులుకోవడం లేదని టాక్ నడుస్తోంది. నిర్మాతల భయం ఏంటంటే ఈ ఎఫెక్ట్తో ఆరోగ్యం మళ్లీ దెబ్బతింటే షూటింగ్లు షెడ్యూళ్లు క్యాన్సిల్ అవుతాయి. తరువాత ఆ భారం వాళ్ల నెత్తి మీదే కదా పడేది. కొంతమంది హీరోలు ఇలానే చైన్ స్మోకర్లుగా మారాక మెల్లిమెల్లిగా అలవాటు తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు పూర్తిగా సిగరెట్లు మానేశారు. మహేష్ బాబుకి ఇదివరకే ఈ అలవాటు ఉంది. కానీ ఓ పుస్తకం చదివాక సిగరెట్ తాగడం మానేశారు. ఆ పుస్తకం ఏదో ఈ హీరో చేతిలో ఎవరైనా పెడితే బాగుంటుందేమో.